బాబు సర్కార్కి బలుసు ఇంధనం ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన బిఎస్ఆర్ అంటూ ఫేక్ సబ్ కాంట్రాక్ట్ సృష్టించి చేయని పనులకు డబ్బులు వసూలు చేసుకుని దాన్ని టీడీపీ పెద్దలకు ఎన్నికల ఇంధనం కింద సమకూర్చినందుకు ప్రతిఫలంగా అస్మదీయ కాంట్రాక్టర్లకు రాజధానిలో పనులు కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు రాజకీయ విశ్లేషకులు మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఆ ఫేక్ కాంట్రాక్టులు ఎవరివి, ఎంత విత్డ్రా చేశారనే సమగ్ర సమాచార వివరాలు తీగలాగితే డొంక కదలడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అమరావతిని అవినీతిగా గనిగా మార్చేశారని దోచుకో పంచుకో తినుకో పద్ధతిలో దోచేయడానికి అక్షయపాత్రగా చేసుకున్నారని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన బొలుసు శ్రీనివాసరావుకు చెందినటువంటి బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థకు ఇప్పటికే 7,440 కోట్ల విలువైన 19 ప్యాకేజీల పనులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం దీనికి నిదర్శనమని తేల్చి చెప్తున్నారు. కర్ణాటకలో బెంగళూరు, మైసూరు లాంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి సంస్థ బొలుసు శ్రీనివాసరావు 2014-24 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున ఇంధనం చేకూర్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో కింద అమరావతిలో అధిక ధరలకి పెద్ద ఎత్తున పనులు అప్పగించి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 744 కోట్లు ఇచ్చేసి అందులో 8% కమిషన్లు వసూలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు నిబంధనలు తొంగలో తొక్కేసి రాజధానిలో 1,082 కోట్ల విలువైన 220 కేబీ విద్యుత్ లైన్ పనులను 8.98 అధిక శాతం ధరకు కోట్ చేసిన బిఎస్ఆర్ సంస్థకు అప్పగించిన ఈ దోపిడీకి మరో నిదర్శనమైన ఉదాహరిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 26.09 ఎకరాల్లో ఒక్కోటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం G+1 పద్ధతిలో 35 బంగ్లాలు 24.13 ఎకరాల్లో ఒక్కోటి 6,740 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తుల కోసం G+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనులకు 2017-18లో 211.54 కోట్లకు టెండర్లో బిఎస్ఆర్కి చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. 2019 నాటికి 35 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్టు 2023లో కాగ్ ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంటే మిగిలిన పని విలువ 176 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఈ పని అంచనా వ్యయాన్ని 401 కోట్లకు పెంచేసి గతేడాది టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 419 కోట్లకు కోట్ చేసి మళ్ళీ బిఎస్ఆర్ సంస్థ ఆ పనులు దక్కించుకోవడం గమనార్హం. స్టీలు, సిమెంట్ సహా నిర్మాణ సామాగ్రి ధరలో నాటికి పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే 176 కోట్ల విలువైన పనిని ఏకంగా 419 కోట్లకు బిఎస్ఆర్ సంస్థ కట్టబెట్టడం గమనార్హం. ఇది గూడు పుటాని కాక మరింత నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక సేవరేజీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో 76 కోట్లు రీఎంబర్స్ చేస్తామని సిఆర్డీఏ పేర్కొందంటే ఈ పన్నుల కాంట్రాక్ట్ విలువ 495 కోట్లు 2019కి ముందు ఇదే పనులకు 35 కోట్లు ఏం చేశారంటే ఈ బంగ్లాల నిర్వహణ విలువ 530 కోట్లు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న 71 బంగ్లాలతో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే టెండర్లో నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్టు స్పష్టమవుతుంది. మౌలిక సదుపాయాలతో కలిసి సగటున చదరపు అడుగుకి 11,203 రూపాయలు చొప్పున ఏం చేస్తుండడం గమనార్హం. ఒక్కో బంగ్లా నిర్మాణం 7.47 కోట్లు. ఇదే తరహా బంగ్లా ధర బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో భూమితో కలిపి 5 కోట్ల రూపాయల లోపే ఉంటుందని రియల్టర్లు చెప్తున్నారు. అనంతవరం, నెక్కల్లు, తుళ్ళూరు, నేలపాడు, శాఖమూరు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ పనులకు జోన్ 2 కింద 2017 ఆగస్టు 7 టెండర్లో 725 కోట్లకు బిఎస్ఆర్ సంస్థకు నాటి చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఆ తర్వాత 24 చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసింది. అప్పట్లో ఒక్కో ప్యాకేజీ కింద జోన్ 2 లేఅవుట్ పనులకు టెండర్లు పిలిచింది సిఆర్డీఏ. గతేడాది వాటిని 2గా విభజించి జోన్ 2A అనంతపురం, నెక్కల్లు, తుళ్ళూరు ల్యాండ్ పూలింగ్ లేఅవుట్, జోన్ 2B అనంతపురం, నేలపాడు, శాఖమూరు, తుళ్ళూరు ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లు పిలిచింది. జోన్ 2A పనులని 416 కోట్లు, జోన్ 2B పనులను 432 కోట్లకు కోట్ చేసిన బిఎస్ఆర్ సంస్థకే మళ్ళీ అప్పగించడం. అంటే ఇప్పటికే అంచనా 123 కోట్లు పెంచేసి బిఎస్ఆర్ కట్టబెట్ట వెనకాల మర్మం ఏంటన్నది బహిరంగ రహస్యమే. నిబంధనలు తొంగలు తొక్కిదంతా చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రేమ